హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మ్యూజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్ పద్మావతి 2.0 టాస్క్ అయితే జరుగుతున్నది కదా, అదే ఎగ్ టాస్క్. ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారో, ఈ టాస్క్లో ఎవరెవరి మధ్య గొడవలు జరిగాయి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, బిగ్ బాస్ చరిత్రలోనే ఇలా చేయడం ఇదే మొదటిసారి. గేట్స్ ఓపెన్ చేసి ఆల్ కంటెస్టెంట్స్ అందరూ మీరు హౌస్ నుండి బయటికి వెళ్ళండి అని బిగ్ బాస్ అయితే సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. హౌస్ మేట్స్ అందరూ దడ వణికిపోయారు బిగ్ బాస్ ఇలా వార్నింగ్ ఇవ్వగానే. ఫ్రెండ్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు కదా, ఎందుకు ఇలా వార్నింగ్ ఇచ్చాడు అనేది నాకు అప్డేట్ రాగానే నేనైతే మరొక వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, హౌస్లో ఎగ్ టాస్క్ అయితే జరుగుతున్నది కదా, అదేనండి పద్మావతి 2.0 టాస్క్. ఈ టాస్క్ BB5లో సూపర్ టాస్క్ కదా. ఈ టాస్క్లో సన్నీకి అలాగే ప్రియా గారికి వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక పెద్ద గొడవ జరిగింది కదా. ఈ గొడవను అయితే మనం ఎవరూ మర్చిపోలేం కదా. ఇప్పుడు ఈ టాస్క్ బిగ్ బాస్ సీజన్ 8లో కూడా జరుగుతున్నది. ఇక్కడ కూడా కంటెస్టెంట్స్ అయితే సూపర్గా ఆడుతున్నారు. ఈ టాస్క్లో ఒక స్పెషల్ ఎగ్ అయితే ఉండబోతుంది, అది రెడ్ కలర్ ఎగ్. ఫ్రెండ్స్, ఈ టాస్క్లో ఫ్రెండ్స్ మధ్య అయితే బీభత్సమైన గొడవలు అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ మధ్య అయితే పచ్చిగడ్డి బగ్గుమంటుంది. ప్రేరణ, యాస్మి వీళ్ళిద్దరూ అయితే మంచి ఫ్రెండ్స్ కదా. వీళ్ళ మధ్య అయితే టాస్క్లో పెద్ద గొడవే జరిగింది. ఎందుకంటే ఇద్దరు ఒకే క్లాన్ అయినప్పటికీ వీరి మధ్య ఎక్కడో ఏదో జరిగింది. సో వీళ్ళ మధ్య అయితే ఒక పెద్ద గొడవే జరిగింది, రచ్చ రంబోలా చేసేశారు. అలాగే పృథ్వీరాజ్ అలాగే సోనియా వీళ్ళ మధ్య కూడా కొంచెం మనస్పర్ధలు రావడం అయితే జరిగింది. సోనియా పృథ్వీని పోరాపో నువ్వెవడురా నాకు చెప్పడానికి అని ఈమె అనడంతో మన చిన్నోడు చాలా ఫీల్ అయిపోతున్నాడు. అలాగే విష్ణుకి ప్రేరణకి వీళ్ళ మధ్య కూడా ఒక పెద్ద గొడవ అయితే జరుగుతుంది. అలాగే యాస్మికి అలాగే సోనియాకి వీళ్ళ మధ్య కూడా ఒక పెద్ద గొడవ అయితే జరుగుతుంది. అలాగే నాగమణికంట అలాగే పృథ్వీరాజ్ వీళ్ళ మధ్య కూడా ఒక పెద్ద గొడవ అయితే జరగబోతుంది. హౌస్ అంతా ఈ ఎగ్ టాస్క్లో బీభత్సంగా గొడవ పడుతున్నారు. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఈ గొడవలు సహజమే. ఈ వీక్ గొడవ పడతారు, నెక్స్ట్ వీక్ అప్పుడే కలిసిపోతారు, మళ్ళీ గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు. ఇలా గొడవ పడడం అలాగే ఇలా కలిసిపోవడం ఈ హౌస్లో సాధ్యమే, మామూలే, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టాస్క్లో ఒక రెడ్ కలర్ ఎగ్ అయితే ఉన్నది అని చెప్పాం కదా. ఈ రెడ్ కలర్ ఎగ్ అయితే నిఖిల్ టీంకి అయితే దొరకడం అయితే జరిగింది. అలాగే ఈ ఎగ్ టాస్క్లో ఫస్ట్ టాస్క్లో నిఖిల్ టీం విన్ అవడం అయితే జరిగింది. సో వీళ్ళు అభయ్ టీం నుండి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నిఖిల్ టీం వారైతే అభయ్ టీం నుండి నబిల్ని అయితే ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నబిల్ సంచాలకుగా హౌస్లో ఈ టాస్క్కి అయితే ఉంటాడు. సెకండ్ టాస్క్ అయితే ఎగ్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ టాస్క్లో కూడా నిఖిల్ టీమే విన్ అవడం అయితే జరుగుతుంది. వీళ్ళు విన్ అయ్యారు కదా, ఇప్పుడు ప్రేరణని ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్గా ఈ టాస్క్లో నిఖిల్ టీమే విన్ అవడం అయితే జరుగుతుంది. అంటే శక్తి క్లాన్ విన్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్, అభయ్ చీఫ్ పదవి నుండి పీకి పారేశారు. పాపం ఓన్లీ ఈయన 3 days మాత్రమే చీఫ్గా ఉండడం అయితే జరిగింది. ఇతను ఫస్ట్ వీక్ నుండి వచ్చినప్పటి నుండి నేను చీఫ్ అవ్వాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఫైనల్గా ఇతనైతే చీఫ్ అయ్యాడు. కానీ ఇతను ఈ పదవిని ఎక్కువ రోజులు ఉండించుకోలేకపోయాడు. అలాగే ఈ పదవికి చేయాల్సిన న్యాయం అయితే ఇతను చేయలేకపోయాడు. సో ఈ పదవి నుండి ఇతనైతే పీకి పారేశాడు బిగ్ బాస్. అలాగే మనం బిగ్ బాస్ సీజన్ 7లో చూసుకుంటే సందీప్ మాస్టర్ తానంతకు తానే నేరుగా నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. వచ్చి నేను నామినేషన్లోకి వస్తేనే కదా నా స్ట్రెంగ్త్ ఎంతో నాకు తెలుస్తుంది అని ఈయన డైరెక్ట్గా నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఇతను నామినేషన్లోకి వచ్చిన వెంటనే అదే వీక్ ఇతను ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా అభయ్ తానంతకు తానే
ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఈ వీక్ నామినేషన్లోకి వచ్చా కూడా ఇతనైతే ఓటింగ్లో చాలా బాటంలో ఉండడం అయితే జరిగింది. ఈ వీక్ నాకు తెలిసి ఇతనే ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే హౌస్లో మరొక టాస్క్ అయితే జరుగుతున్నది. ఆ టాస్క్ ఏంటంటే బాల్స్కి సంబంధించిన టాస్క్ అయితే జరుగుతున్నది కదా. ఈ టాస్క్లో నైనిక అలాగే అభయ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ టాస్క్ని అయితే ఆడతారు. ఈ టాస్క్లో నైనికాకి 60 పాయింట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే అభయ్కి అయితే 90 పాయింట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో అభయ్ విన్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చి ఈ వీడియోలో ఏదైనా మ్యాటర్ ఉంది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.